సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబినేషన్లో వచ్చిన సూపర్ హీరో మూవీ హనుమాన్. రామభక్తుడు హనుమంతుడి వల్ల ఓ కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తే ఆ కథ ఎలా ఉంటుందో ప్రశాంత్ వర్మ చాలా అద్భుతంగా చూపించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ మూవీ ప్రీమియర్ చూసిన ప్రతి ఒక్కరూ బ్లాక్ బస్టర్ రివ్యూ ఇస్తున్నారు. ఇక హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో దానికి సీక్వెల్ మూవీ ఎండ్లోనే అనౌన్స్ చేసేశారు. అది కూడా బాహుబలి లెవెల్ ట్విస్ట్ ఇచ్చారు. అదేంటో మీరే చూడండి. చిన్న హీరో చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ మూవీ టీజర్ ట్రైలర్తోనే భారీ హైప్ని క్రియేట్ చేసుకుంది. దీంతో ఒక స్టార్ హీరో సినిమాకి పడినన్ని ప్రీమియర్ షోస్ హనుమాన్ మూవీకి పడ్డాయి. దేశవ్యాప్తంగా 1000కి పైగా ప్రీమియర్ షోలు పడ్డాయి. వీటిలో 280కి పైగా షోలు ఓపెన్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఫిల్ అయిపోయాయి. అసలు పెద్దగా మార్కెట్ లేని తేజ సజ్జా సినిమాకి ఈ రేంజ్ ప్రీమియర్స్ పడటం గ్రేట్ అనే చెప్పాలి. ఇక ఈ మూవీ హిందూ పురాణాలను టచ్ చేసినా కూడా ఎక్కడా లైన్ క్రాస్ చేయకుండా అందరూ అంగీకరించేలా తెరకెక్కించారు ప్రశాంత్ వర్మ. ఇక సినిమాలోని గ్రాఫిక్ షాట్స్, విఎఫ్ఎక్స్ సీన్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. మూవీ చివరి 20 నిమిషాల సీన్స్ ఆడియన్స్కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఎంట్రీ ఇచ్చే సీన్ వేరే లెవెల్. ఇక ఈ మూవీ హిట్ అయితే సీక్వెల్ కూడా ఉంటుందని ప్రశాంత్ వర్మ ఆల్రెడీ చెప్పారు. ఈ సీక్వెల్ కూడా మూవీ ఎండ్లోనే అనౌన్స్ చేశారు. హనుమాన్ పార్ట్ 2కి లీడ్ ఇస్తూ బాహుబలి లెవెల్ ట్విస్ట్ పెట్టారు. బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపడనే ట్విస్ట్ సెకండ్ పార్ట్పై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇక హనుమాన్ మూవీలో కూడా ఆ రేంజ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ మూవీలో హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటనే ట్విస్ట్ పెట్టారు. ఇక హనుమాన్ సీక్వెల్కు జై హనుమాన్ అనే టైటిల్ని ఖరారు చేశారు. పార్ట్ 2 2025కి సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్లు కూడా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. ఇక హనుమాన్ పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో సెకండ్ పార్ట్ జై హనుమాన్ పై భారీ అంచనాలే క్రియేట్ అవుతున్నాయి. గతంలో నిఖిల్ కార్తికేయ టీ కూడా ఇలానే మైథలాజికల్ కాన్సెప్ట్తో భారీ విజయం సాధించింది. ఇప్పుడు హనుమాన్ కూడా అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు ప్రశాంత్ వర్మ.